రేయ్ త్వరగా పోనీరా. రామరాజు నా వెంట వస్తే వర్షకి చేయబోతున్న కర్మకాండ దగ్గరికి నేను ఎలా వెళ్ళగలను? అక్కడ వర్షని పెంచిన తల్లిదండ్రులేమో నా కోసం ఎదురు చూస్తున్నారు. రామరాజు నాపి నేనెక్కడికి ఎలా వెళ్ళాలి? వర్ష, ఏంటి రామరాజు? ఈ ఊర్లో నాకు తెలియని నీ ఫ్రెండ్ ఎవరు వర్ష? పైగా చిన్నప్పటి ఫ్రెండ్ అంటున్నావు. తనెవరో నాకు కూడా తెలిసే ఉంటుందిగా. ఏంటి వర్ష, మాట్లాడవేంటి? తనెవరో నాకు తెలుసా? నా చిన్నప్పటి ఫ్రెండ్ అయితే మాత్రం నీకు తెలియాలని రూల్ ఉందా రామరాజు? అయినా గుచ్చి గుచ్చి ఎందుకలా అడుగుతున్నావు? అందరిలాగే నా గురించి నీకేమైనా అనుమానంగా ఉందా? అయ్యో వర్ష, అంత మాట అనుకో. నేనేదో తెలిసిన మనిషి అయ్యుండొచ్చనే ఉద్దేశంతో అడిగానంతే. ఏమో రామరాజు, ప్రతి విషయంలో అందరూ నన్నే క్వశ్చన్ చేస్తున్నారు. మరీ అంత దూరం ఆలోచించకు వర్ష. నీతో ఇలా మాట్లాడితేనే నువ్వు ప్రశ్న అడగటం ఆపుతావు. అప్పుడే నేను నిన్ను తప్పించుకుని వెళ్ళగలను. అందుకే నేను ఇలా మాట్లాడక తప్పట్లేదు. వర్ష, ఇంతకీ మనం ఎటు వెళ్ళాలి? నేను వెళ్లాల్సిన ప్లేస్ ని నీకు చెప్పలేను. ఎటు అంటే ఏం చెప్పాలి రామరాజు? రామరాజు, లెఫ్ట్ తీసుకో చెప్తాను. అలాగే. అరే వాళ్ళు లెఫ్ట్కి తిప్పుతున్నారా? రామరాజు, ఇక్కడ ఆపు. అలాగే వర్ష. సరే, నేను వెళ్ళి కలిసి వస్తాను. వర్ష, నేను కూడా వస్తానుండు. ఈ సందులో కారు పట్టదు. ఇక్కడ కారు వెళ్ళదు. అయితే కార్ ఇక్కడే పార్క్ చేసి వెళ్దాం వర్ష. రామరాజు, నీకొక విషయం చెప్పనా? నీకు నా మీద ప్రేమ ఉండొచ్చు, కానీ నేను వెళ్ళిన ప్రతి చోటికి నువ్వు వస్తే బాగుంటుందో చెప్పు. నేను వెళ్ళేది నా ఫ్రెండ్ని కలవటానికి. నువ్వు నాతో వస్తే నేను పెళ్లి చేసుకోబోయేవాడని నిన్ను పరిచయం చేయాలి. వాళ్ళు నీకు మర్యాదలు చేయటమే సరిపోతుంది. నేనిక నా ఫ్రెండ్తో ఎలా ప్రైవసీగా మాట్లాడుకోగలను? వర్ష, నువ్వు ఇలా సీరియస్ అవ్వకు. సరే, నువ్వే వెళ్ళిరా. నేను ఇక్కడే కార్లో వెయిట్ చేస్తుంటాను. రామరాజు గమనించకుండా ఏదో ఒకటి చేసి నేను అక్కడికి త్వరగా వెళ్ళాలి. నానమ్మా, ఇదిగో వాటర్. ఒరే రాజీవ్, నీకు మళ్ళీ చెప్తున్నాను, వర్ష రామరాజుల పెళ్లి అంతా నువ్వే భుజాన వేసుకుని అన్ని పనులు నువ్వే చూసుకోవాలి. తప్పకుండా నానమ్మా. రాజీవ్, రాజీవ్, నానమ్మా, ఇప్పుడే వస్తాను. ఏంటత్తయ్య? బాబు, మీ నాన్నమ్మకి ఈ విషయం తెలిస్తే కంగారు పడుతుందని నిన్ను మాత్రమే బయటికి రమ్మని సైగ చేశాను. ఏమైంది అత్తయ్య? మనం గుడికి బయలుదేరే ముందు మీకింట్లో చెప్పాను కదా రాజీవ్, ఆ ముక్కోటమ్మ మీనాక్షులు మన ఇంట్లో ఎవరికో హాని తలపెట్టాలని చూస్తున్నారని. వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. అది ఎవరికో కాదు, వర్షకే. తననే చంపాలనుకుంటున్నారు. నిజం అత్తయ్య? అవును రాజీవ్, ఇప్పుడే మీనాక్షి అదే విషయం తన తల్లితో మాట్లాడడం నేను విన్నాను. నాకు చాలా భయంగా ఉంది రాజీవ్. ఎలాగైనా వర్షని కాపాడాలి.
అసలు తను బయటికి వెళ్ళింది ఏం జరుగుతుందో ఏంటో. పక్కనే రామరాజు ఉన్నాడు కదా అత్తయ్య, వర్షకేం కాదులే. అంత తేలిగ్గా కొట్టి పారేకు రాజీవ్. ముందైతే రామరాజుకి ఫోన్ చేసి ముక్కోటమ్మ మనుషులు వర్షం చంపడానికి వెంట పడుతున్నారని చెప్పు. జాగ్రత్త పడతారు. ఇప్పుడే ఫోన్ చేస్తాను అత్తయ్య. The number you are trying to call is currently not reachable. The number you are trying to call is currently not... ఛ, రామరాజు ఫోన్ కలవటం లేదు అత్తయ్య. ఏదో ఒకటి చేయి రాజీవ్. వర్షకేం కాకుండా చూడు. టెన్షన్ పడకండి అత్తయ్య, వాళ్ళు ఎటు వెళ్ళారో నేను వెళ్ళి చూస్తాను. త్వరగా వెళ్ళు. భగవంతుడా, వర్షని కాపాడు. ఏమండి, ఏదైనా ప్రాబ్లం ఏమో. జ్యోతి రావడానికి ఏదైనా ఇబ్బంది ఏమోనండి. ఒకసారి తనకు ఫోన్ చేయండి. అదిగో జ్యోతి వచ్చేస్తుంది. ఏంటమ్మా ఇంత లేటు? ఏదైనా ప్రాబ్లమా? సారీ అంకుల్, మా అమ్మమ్మ మొక్కు తీర్చాలని నన్ను గుడికి తీసుకెళ్ళింది, అందుకే ఆలస్యమైంది. నేనక్కడ ఉన్నానన్న మాటే కానీ నా ఆలోచనంతా ఇక్కడే ఉంది. మిమ్మల్ని చాలాసేపు వెయిట్ చేయించాను. పర్వాలేదులేమ్మా. పంతులు గారు మొదలు పెట్టండి. వచ్చి కూర్చోండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా. రేయ్, రెడీగా ఉండు. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఆమె ప్రాణాలు తీద్దాం. రుద్రో బహుశిరా వభ్రో విశ్వయోని శుచిశ్రవా. వర్ష వెళ్ళి చాలాసేపు అయిందే, ఇంకా రాలేదేంటి? వెళ్ళి చూద్దామా? వద్దులే, వెయిట్ చేద్దాం. అప్పటికి రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం. ఓం బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్తన బ్రహ్మవిద్ బ్రాహ్మణ. బ్రదర్, ఇక్కడున్నావా? వర్ష ఎక్కడా? తను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది, నన్ను ఇక్కడ వెయిట్ చేయమని చెప్పింది. ఆయన నువ్వొచ్చావేంటి బ్రదర్? ఎందుకింత టెన్షన్గా ఉన్నావు? బ్రదర్, వర్షాన్ని చంపడానికి ముక్కుటమ్మ మనుషుల్ని పంపించిందంట. ఈ విషయం మీనాక్షి తన తల్లితో మాట్లాడుతుంటే శారదత్త విని నాతో చెప్పింది. మనం వర్షాన్ని కాపాడాలి బ్రదర్. ఇప్పుడు వర్ష ఎక్కడుంది?